హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఆల్రెడీ మన ముందు క్లాస్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా అంబ్రెల్లా డ్రెస్ని. ఆ కట్ చేసి పెట్టుకున్న డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఈ అంబ్రెల్లా డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. నెక్ డిజైన్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఈ బక్రం పీస్ని ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్లో ఫ్రంట్ పార్ట్కి ఈ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డ్రెస్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్కి లోపల వైపు నుండి మనం డిజైన్ కోసం కట్ చేసాం కదా, ఈ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. రెండు వైపులా టక్స్లు సమానంగా వచ్చేలా పెట్టుకొని ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకొని ఈ నెక్ చుట్టూ రౌండ్కి మధ్య మధ్యలో చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన పీస్ని పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఈ నెక్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత పై వైపున ఈ ఎడ్జ్ దగ్గర స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పై వైపున పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్కి ఐరన్ ఇలా బక్రం పీస్ని ఐరన్ చేసి పెట్టాను కదా, దీనికి ఒక చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ని ఈ నెక్కి ఇలా పై వైపున పెట్టుకోవాలి. రెండు వైపులా టక్స్ల్ని చెక్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బక్రం పీస్ని ఇలా బయట వైపునకు తీసుకొని ఈ బక్రం పీస్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఫ్రంట్ నెక్, ఈ ఫ్రంట్ నెక్ పీస్ని తీసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ పీస్ని తీసుకొని ఈ బకరం పీస్ని ఇలా బయట వైపునకు పెట్టేసి మిడిల్లో ఈ పీస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి పై వైపున ఈ ఎక్స్ట్రా బకరం పీస్ని పెట్టి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఈ పీస్ని ఇలా బయట వైపునకు తీస్తే మనకి ఇక ఈ షోల్డర్ జాయింట్ దగ్గర కుట్టు ఏమీ కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇటువైపున ఎలా అయితే జాయిన్ చేసామో ఇదే విధంగా ఈ రెండో వైపున కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి ఈ పీస్ని పై వైపునకు తీసుకోవాలి. ఇలా పై వైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ కుట్టు వేసేసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసి ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కుట్టు వేసుకోవడం కోసం ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మనము స్లీవ్లెస్ కదా, అదే స్లీవ్స్ అయితే కనుక మనము హ్యాండ్స్ని కట్ చేసి పెట్టుకొని ఇక్కడ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్లీవ్లెస్ కుడుతున్నాం కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాడు క్రాస్ పీస్ని. ఈ పీస్ని వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుండి ఈ కుట్టు వేయడం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. చిన్న టక్స్లను పెట్టేసుకొని ఈ ఖర్చుని ఇలా పై వైపునకు తీసుకొని ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేస్తున్నాను. లేదు ఈ ఆపోజిట్ కలర్ పైకి రావాలి అనుకుంటే కనుక ఈ పీస్ని లోపల వైపు నుండి జాయిన్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసాము అంటే ఈ పీస్ ఇలా పై వైపునకు వచ్చేస్తుంది. డ్రెస్ పైకి మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు. ఇలా ఈ ఆర్మ్ రౌండ్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఖర్చు కోసం ఎంతైతే పెట్టామో ఆ ఖర్చుని ఒకసారి చెక్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసినప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా, అదే ఖర్చు ఈ సైడ్న వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా హిప్ లూజ్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర వరకు సమానంగా వేసుకున్న తర్వాత ఇక ఈ చివరన మన చాయిస్, ఈ క్లాత్కి చివరన జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలా పెట్టి చివరి వరకు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపున ఎలా అయితే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కుట్టు వేసేసి సైడ్ జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా ఆర్మ్ రౌండ్ అలానే సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర అలానే సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఈ చివరన క్రాస్గా ఉంటుంది కాబట్టి ఈ చివరన ఫోల్డింగ్ కొంచెం క్రాస్ రాకుండా నీట్గా వచ్చేలా కొంచెం కొంచెం మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ డ్రెస్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ పై వైపున నెక్ దగ్గర మిడిల్లో జస్ట్ ఇలా చిన్న మార్క్ పెట్టేసి ఒక డోరీ స్టిచ్ చేశాను ఈ నెక్ దగ్గర ప్రిపేర్ చేయడం కోసం. ఈ డోరీకి 2 చివర్లా ఇలా టెస్సెల్స్ వేసేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మరలా ఇంకొక డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం డోరీని ఇలా ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా పెట్టేసి ఇక్కడ జస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర ఈ డోరీని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నాము అంటే మొత్తం ఈ అంబ్రెల్లా డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మనం ఇలా స్లీవ్లెస్ అంబ్రెల్లా డ్రెస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్లీవ్లెస్ అంబ్రెల్లా డ్రెస్ టాప్ సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అచ్చం రెడీమేడ్ స్టైల్లో లాగా ఉంటుంది. ఇది చిన్న పిల్లలకి అయితే కనుక ఇంకా చాలా బాగా ఫ్యాషన్గా ఉంటుంది. ఓకేనా, ఇలా చాలా సింపుల్గా మనం ఈ స్లీవ్లెస్ డ్రెస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.